ఇప్పుడు చాలామంది మొబైల్స్‌లోన రీల్స్ గట్రా ఇయన్నిటిని కూడా చాలా అడిక్ట్ అయిపోయినారండి. మరి ఒక చిన్న సెట్టింగ్ చెప్తాను మొబైల్‌లోన మార్చేయండి. మీ పిల్లలు మొబైల్ అసలు ముట్టే ముట్టరు. ఓకేనా? తర్వాత ప్రెజెంటు పిల్లలే కాదు మనం అందరూ కూడా దేనికి ఎక్కువగా ఇది అవుతుంటామంటే కలర్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నామండి. మరి ఆ కలర్స్ సెట్టింగ్‌లోన చిన్న మార్పు చేసేస్తే మొత్తం మీ మొబైల్ అంతా కూడా కంప్లీట్‌గా బ్లాక్ అండ్ వైట్ మొబైల్ కింద మారిపోద్దండి. మరి బ్లాక్ అండ్ వైట్ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లోడికి ఇచ్చాడనుకోండి ఆడు అస్సలు యాక్సెప్ట్ చేయడండి. సో, అదే సెట్టింగ్ మీకు చెప్తాను ఈరోజు. మీరు నేను చెప్పినట్టు మొబైల్‌లోన ఇది చేయండి. చేసిన తర్వాత అది ఆన్ చేసేస్తే ఖచ్చితంగా మొత్తం మొబైల్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ అయిపోద్దండి. మరి బ్లాక్ అండ్ వైట్ అయిపోతే మరి రీల్స్ చూడడానికి ఇంట్రెస్ట్ అవ్వదు. పిల్లోలకి ఇచ్చినా సరే మరి వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ పడరు. మరి మీరు ఎక్కడికెళ్ళాలంటే మొబైల్‌లోన సెట్టింగ్స్‌కెళ్ళండి. సెట్టింగ్స్‌కెళ్ళిన తర్వాత కిందకి అలాగా స్క్రోల్ చేస్తే మీకు ఎసెసిబిలిటీ అని ఒక ఆప్షన్ వస్తదండి. ఓకేనా? సో, ఆ ఎసెసిబిలిటీకి ఎళ్ళిన తర్వాత విజన్ ఎన్హాన్స్‌మెంట్ అనేది ఉంటదండి. విజన్ ఎన్హాన్స్‌మెంట్. సో, ఆ విజన్ ఎన్హాన్స్‌మెంట్‌కి ఎళ్ళిన తర్వాత కొద్దిగా కిందకి చూస్తే ఒక థర్డ్, ఫోర్త్ రోలోన మీకేటి కనిపిస్తదంటే కలర్ ఇన్వర్షన్ అనేది ఒకటి ఉంటదండి. కలర్ ఇన్వర్షన్. ఓకేనా? సో, ఆ కలర్ ఇన్వర్షన్ గట్రా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ చేశారనుకోండి ఆఫ్‌లో ఉంటది. సో, దాని మీద కూడా హై కాంట్రాక్ట్ ఫాంట్స్ అనేసి లేకపోతే హై కాంట్రాక్ట్స్ కీబోర్డ్స్ అనేసి హైలైట్ బటన్స్ అనేసి ఇయన్నీ ఉంటది. దాని కింద వచ్చేసరికి కలర్ ఇన్వర్షన్ అనే ఒక చిన్న ఇది కనిపిస్తదండి మీకు మెన్యూ ఒకటి. సో, అది ఆఫ్‌లో ఉంటది. మీరు ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు మొబైల్‌లోన ఏది ఓపెన్ చేసినా సరే మీకు కంప్లీట్‌గా బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తదండి అది. ఓకేనా? సో, ఈ సెట్టింగ్ చేసేసి కొన్ని రోజులు చూడండి. మీ పిల్లలు మరి మానారా ఇంకా చూస్తున్నారా అనేది మీకు తెలుస్తది. బ్లాక్ అండ్ వైట్‌కి చూడడానికి అంతగా ఇష్టపడరు. సో, అర్థమైంది అనుకుంటున్నాను అందరికి కూడా. ఈ సెట్టింగ్ మార్చండి. ఖచ్చితంగా మీ పిల్లలు మొబైల్‌ని దూరం అవుతారు. మొబైల్ నుంచి ఖచ్చితంగా దూరం అవ్వాలి. లేకపోతే ఫ్యూచర్‌లోన చాలా ప్రాబ్లమ్. ఓకే. థాంక్ యూ. బాయ్ బాయ్.